మామిడికాయ పిక్కలో మామిడి చెట్టు ఉంటుంది. పిక్కలో మామిడి చెట్టు ఉంటుంది అంటే ఎట్లా తెలుస్తుంది? దాన్ని భూమిలో పెట్టి నీళ్లు పోయాలి. అటువంటి విధానంలో మా రెండవ సోదరుడు సుబ్రహ్మణ్యం గారిలో సరస్వతీదేవి కొలువై ఉన్నది. మా ఇంటి పేరు శివపురం వారు. మా ఇంట్లో మా వంశంలో గర్వపడే వ్యక్తిగా నిలబడే వ్యక్తి. తర్వాత చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు. చదువుకోవాలనే పట్టుదల ఉండాలి, దానితో పాటు సంస్కారం ఉండాలి, అందరితో కలుపుకొని పోయేటువంటి గుణం ఉండాలి. ఇవన్నీ కలగలిపి ఉన్నటువంటి రూపము మా తమ్ముడు సుబ్రహ్మణ్యం. అందరినీ ఎవరిని నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అనే విధానం ఉన్నటువంటి వాడు మా సోదరుడు చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. కాబట్టి పదవి అనేది ప్రతి వారికి ఒక సంతోషమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటిది. దాంట్లో ఉన్నంతసేపు ఆ గుర్తింపు వేరు, ఆ బాధ్యతలు వేరు, అవన్నీ ఉంటాయి. దాన్ని సక్రమంగా నిర్వర్తించుకోవాలి. దాంతో పాటు ఆ పదవికి గుర్తింపు తేవాలి. ఆ రెండు విషయాలు చేసినటువంటి వ్యక్తిగా మా తమ్ముడిని నేను చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రతి వ్యక్తి తన శేష జీవితం సుఖశాంతులతో ఆధ్యాత్మిక జీవనంతో గడిపి ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబానికి కలగాలని సహధర్మచారి మా మేడం గారు వారి సహకారంతో వారి కుటుంబం ఇంకా కూడా చల్లగా ఉండాలి అని నా యొక్క శుభాశీస్సులతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.